ఎడ్యుకేటెడ్ లేబర్‌ని ప్రొడ్యూస్ చేయడంలో ఇండియా నంబర్ 1 ఉంది. అందులో నువ్వు, నేను కూడా ఉన్నాం. హే గైస్ గుడ్ మార్నింగ్. సాటర్డే కదా! కొంచెం గెటప్, సెటప్ వేరే ఉంటది. ఏం కంగారు పడొద్దు. ఓకే. కమ్ టు ద పాయింట్. ఎక్కడున్నాం? జాబ్. అసలు ఈ జాబ్ మన మైండ్‌లోకి ఎలా ఎక్కుతుందనేదే కదా మెయిన్. ఎక్కడి నుంచి? పబ్లిక్, సొసైటీ, పేరెంట్స్, రిలేటివ్స్, చుట్టాలు, పట్టాలు అందరూ కలిపి. వీళ్ళు నలుగురు కలిసారంటే వీళ్ళ డిస్కషన్ ఏముంటది? మీ అబ్బాయి ఏం చేస్తాడు? మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇదే ఉంటది. మా అబ్బాయికి ఎంత శాలరీ వస్తుంది? మీ అబ్బాయికి ఎంత శాలరీ వస్తుంది? మీ అబ్బాయికి ఎంత శాలరీ వస్తుంది? ఇవే తప్ప ఒక్కడు కూడా మా అబ్బాయి పలానా బిజినెస్ చేస్తున్నాడు, లేదా ఒక కంపెనీ పెట్టాడు, లేదా ఒక స్టార్టప్ చేస్తున్నాడు, అట్లీస్ట్ ఒక మన డైరీ ఫామ్ పెట్టాడు అని ఒక్కరు కూడా మాట్లాడు. ఎందుకలా? ఇందులో పేరెంట్స్ తప్పేం లేదు. వెన్ సొసైటీ ఒకటి ఫిక్స్ చేసేస్తుంది మన మైండ్‌లో. ఒక ఎడ్యుకేటెడ్ లేబర్ అంతే మనం. అంతకుమించి ఏం లేదు. ఎంత చదువుకున్నా సరే ఏదో కంపెనీలోకెళ్ళాలి, ఒక జాబ్ చేయాలి. అంతే. ఇందులో పేరెంట్స్ తప్పేముంది? వాళ్ళేమనుకుంటారు, మన అబ్బాయికి మంచి జాబ్ ఉండాలి. మంత్లీ ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఉండాలి. సో, ఎటువంటి కష్టపడకూడదు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకూడదు. ఇక్కడే మనం లైఫ్‌లు పాడైపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. మన పేరెంట్స్ మనల్ని కష్టపడాలనుకోవాలి. కష్టపడాలనుకుంటారు. ఎవరి కోసం? వేరే వాడి కోసం కష్టపడాలనుకుంటారు. అంతే తప్ప మన అబ్బాయి తన తన కాళ్ళ మీద తను నిలబడి ఒక హైట్స్ రావాలన్నా అది ఎవ్వరూ ఆలోచించరు. ఒక్కొక్కడు సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు, అవ్వనివ్వరు. ఒకడు ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటాడు, అవ్వనివ్వరు. ఒకడు ఒక క్రికెటరో, ఒక ఫుట్‌బాల్, ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ ఏదో ఒకటి అవ్వాలనుకుంటారు, అవ్వనివ్వరు. ఓన్లీ జాబ్, జాబ్, జాబ్. ఎడ్యుకేటెడ్ లేబర్‌ని ప్రొడ్యూస్ చేయడంలో ఇండియా నంబర్ 1 ఉంది. అందులో నువ్వు, నేను కూడా ఉన్నాం. దీని గురించి రేపు మాట్లాడుకుందాం. బాయ్.